బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక గొప్ప బైబిల్ గ్రంథంలో నుంచి గొప్ప మాటలు ఈరోజు మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను. ఒక భక్తుడు దేవునికి 2 మనవులు చేసుకుంటాడంట. పిల్లరా, చాలా అద్భుతమైన పాఠం మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీ మనసులు వాక్యం వైపుకి దేవుని మీద ఆనుకోవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ భక్తుడి పేరు ఆగూరు. ఏ పేరమ్మా? ఆగూరు. ఈయన పేరు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, లేదా దేవుని 2 మనవులు కోరుకుంటున్నాడు. అవి చాలా విచిత్రంగా ఉంటున్నాయి. చూడండి, చదువమ్మా. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. అమ్మ, ఈ ప్రార్థన మీరు చేసుకునే ప్రార్థనలు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? ఎవరైనా నేను అబద్ధం ఆడకుండా చేయనైనా అని ఎవరు ప్రార్థన చేసుకున్నారా? ఈ ప్రార్థన చాలా కొత్తగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. ఆయన అంటున్నాడు, నాకు ఈ ప్రార్థన, ఈ విషయాలు నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దేవా, నేను 2 మనవులు చేసుకుంటున్నాను నీకు, అవి చచ్చిపోకముందే నాకు దయచేయి అన్నాడు. అంటే చచ్చిపోయినా నాకు ఇచ్చినా నాకు ఉపయోగం లేదు, కాబట్టి చచ్చిపోకముందు నాకు అవి దయచేయి. అవి ఏంటంట? చూడండి ఎంత బాగుంది అన్నమాట. వ్యర్థమైన వాటి అంట. వ్యర్థమైనవి అంటే లోకంలో ఎన్నో విషయాలు వ్యర్థమైనవి ఉంటాయి. పనికిరాని విషయాలు మాట్లాడకరా అంటాం మనం. పనికొచ్చేవి ఏంటి అంటే మంచి మాటలో పనికొచ్చేవి. పనికిరాని మాటలు అంటే ఇంటి పక్కల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి సొల్లు మనకి ఎందుకు అని అది ఉద్దేశం అనమాట. అందుకు పనికొచ్చే మాటలు ఏంటంట, పనికిరానివి నాకు, వ్యర్థమైన వాటిని నాకు వద్దు. అయ్యేటి అందులో ఒకటి, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. అబద్ధం నా నోటితో ఆడకుండా, అబద్ధం ఆడే అవకాశం నాకు రాకుండా, ఒకవేళ అవకాశం వచ్చినా నేను నిజమే చెప్పేటట్లుగా అబద్ధం ఆడకుండా చేయనైనా అంటున్నాడు. పేదరికమైందండి. ఎంత బాగుంది చూసారా? ఏంటంటది? పేదరికం. పేదరికాన్ని నాకు ఇవ్వకనైనా, బొత్తిగా పేదోడిని అయితే నాకు చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఆ ఇబ్బందులో నేను ఏమన్నా వ్యర్థమైన మాటలు మాట్లాడతానేమో, అనాలోచనగా మాట్లాడతానేమో, అవిశ్వాసంగా మాట్లాడతానేమోనైనా. కాబట్టి పేదరికాన్ని నాకు రానవకనైనా. ఎంత బాగుందండి ప్రార్థన అసలు. నిజంగా ఆగూరు ప్రార్థన ఈరోజు మనలాంటి అందరం కూడా చేయవలసిన ప్రార్థన. ఎంత బాగుంది చూసారు ఈ ప్రార్థన. ఇంకా చూడండి ఎంత బాగుంది అన్నమాట. అదిగోండి, ఐశ్వర్యమైనను. ఇదేంటండి ఐశ్వర్యం వద్దంటాడేంటి? పేదరికం వద్దు అన్నాడు. మంచిదే కదా, పేదరికం వద్దు అన్నాడు. మరి ఎంత డబ్బు పట్టుకొచ్చి బాబు, 10 లక్షలు పట్టుకొచ్చి చేయడనుకో, అది కూడా వద్దు అన్నాడేంటి? ఐశ్వర్యం అంటే ఏంటమ్మా? డబ్బు, సంపద. అది కూడా వద్దు అన్నాడేంటి? ఒకవేళ సంపద ఉంటానంట, మనిషి కళ్ళు నెత్తికెక్కిపోతాయంట. మీకు అర్థమైందా? సపోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు ఈ రోజుని, రేపు పొద్దున ఓట్ల ఎలక్షన్ అమ్మా, మనిషి 1000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి ఆదివారం ప్రార్థన. ఆదివారం ప్రార్థన కదా మనకి ఈరోజు. ఇదే రోజుని శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంత్రం మీరు రండి, ఇదిగో మీకు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను అనుకోండి, వెళ్తారా ఉంటారా? చూసారా? అంటే ఇది ఎందుకు చెప్తున్నాను? డబ్బు మనిషిని లాగేసుకుంటుంది భక్తిలో నుంచి. మీకు అర్థమైందమ్మా? ఇలా నేను చాలామందిని చూశాను. ఇంతకుముందు మన చర్చిలోకి వచ్చేవాళ్ళు కొంతమంది ప్రార్థన రావట్లేదని అడిగాను ఒకరిని. మనం ఇందులో ఒకరోడికి పెళ్ళి అయింది కదా, తెలుసు కదా మీకు. మనం ప్రార్థన చేస్తే పెళ్ళి అయింది కదా పాపం, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మీకు డైరెక్ట్గా చెప్తున్నారు. ఒక రోజు నీ బయట కనిపించారు. యాన్నయ్య ప్రార్థన రావట్లేదా అని అంటే నీరసంగా ఉంది అన్నాడు. తెల్లారి ఎలక్షన్ కూడా తిరుగుతున్నాడు. ఎవరు కూడా అంటే 500 ఇస్తున్నారు. చూసారా? అంటే ఎక్కడ పాడేసింది దెయ్యం అమ్మా? ఎక్కడ పాడేసింది? డబ్బు ఎలా చూపించి పాడేసింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ప్రార్థనకు వస్తే నాకు ఏం కలిసి వద్దు అనుకున్నాడు ఏంటో మరి. అమ్మా 500 ఎక్కువ, ప్రార్థన ఎక్కువ. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నాడా?
ఆలోచించండి. నేను ఎప్పుడూ కొంతమందికి చెప్తాను, పిండి కొద్దే రొట్టె. మీకు ఎంత పిండి ఉందనుకోండి మీ దగ్గర, ఎంత పిండికి ఎంత రొట్టె అవుతుంది. అది ఎక్కువ పిండి అవుతే ఎక్కువ రొట్టె అవుతుంది. అలాగే మీ భక్తిని బట్టి మీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. మీ భక్తిని బట్టి, మీరు క్యారెక్టర్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడనమాట. చూడండి ఇక్కడ అంటున్నాడు, చూడండి ఎంత బాగుందో అసలు ఈ భక్తుడు ప్రార్థన. చూడండి చాలామంది ఈ ప్రార్థన విని, ఈ మాటలు విని బుద్ధి తెచ్చుకోవాలండి నిజంగా అలాంటి వాళ్ళు. చూడండి, నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపకము. ఏంటంటే ఆ వ్యర్థమైన వాటిని, అబద్ధముల వాడు నాకు దూరం చేయము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను దయచేయకము. ఒకవేళ ఐశ్వర్యం కనుక ఉంటేనంట, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. అదిగోండి, ఒకవేళ ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినైనను, నేను కడుపు నిండిన వాడిని అయితే నిన్ను ఏం చేస్తారంట? విసర్జించేస్తారంట. అంటే ఈ చాలా మందికి కడుపు నిండిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ఎవరన్నా చూసాడేమో. ఒకవేళ మనం చూస్తున్నాం కదా కొంతమందిని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను చూసినండి అమ్మా, చూసిన కొంతమందిని చెప్పాను కదా. అలాగే అతను ఎవరన్నా చూసాడేమో. ఒకవేళ కడుపు నిండిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జించేస్తారంట. చూసారా? ఓ పాస్టర్ గారు చెప్తూ విన్నాను నేను. ఒక అమ్మాయి అంట, పాస్టర్ గారికి నాకు మంచి ఉద్యోగం వచ్చేలాగా ప్రార్థన చేయండి అందంట. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, సంఘం అంతా ప్రార్థన చేశారు. ఒక 4 వారాల తర్వాత ఆ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చిందంట. మంచిదా కాదు అది? అమ్మా అందరు చెప్పండి, మంచిదా కాదా? మంచిదేనా? మంచి ఉద్యోగం వచ్చింది, సంఘం ప్రార్థన చేసింది, అయ్యగారు ప్రార్థన చేశాడు, మంచి ఉద్యోగం వచ్చాక ఆ 4 వారాలకే ఉద్యోగం వచ్చింది. 5వ వారం అమ్మగారు మానేశారు. ఏం మానేశారు? ప్రార్థన మానేశారు. అది దేవునికి కృతజ్ఞత చెప్పండి. నాకు ఇది లేదు నాయన, నాకు ఇది కావాలని నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు చేశాడు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి, దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి రావాలా మానేయడా? మానేసి తర్వాత వారం అయ్యగారు వెళ్ళి, అమ్మ ప్రార్థన లేదంటే, ఖాళీ ఉండలేదండి అయ్యగారు, ఉద్యోగం వచ్చింది కదా అందంట. చూసారా? అంటే ఉద్యోగం ఎంత కూడా దేవుడు తప్పేనా? అది ఈ మాట ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించదును, యెహోవా ఎవడని అందునేమో. చూడండి ఎంత బాగుంది. నిజం పిల్లరా, ఆలోచించండి. దేవుడు ఇలాంటి ఆలోచనలు మనలో లేకుండా చేయాలని దేవుడు ఈ మాటలు రాయించాడు. ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, అమ్మా మనలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారేమో అని దేవుడు ఏం చేయించాడు? ఈ మాట మనకు రాయించాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఈ మాటను తెలుసుకుని మనము బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవేళ ఎలాంటి మనసు ఉంటే, అమ్మో ఇలాంటి మనసు నాలో ఉంది, 1000 రూపాయలు జోబిలో ఉంటే ప్రార్థన మానేసే మనసు నాకు ఉంది, ఉద్యోగం వస్తే ప్రార్థన మానేసే మనసు నాకు ఉంది, పెళ్ళి అవ్వలేదు అన్న అయ్యాక ప్రార్థన మానేసే మనసు నాకు ఉంది. కాబట్టి ఇలాంటి మనస్తత్వాన్ని నేను తీసివేయాలి అని అనుకోవాలి పిల్లరా. అవునా కదా? అలాగ అనుకోవాలి. అలాంటి చెడుని దేవుడు తీసివేయాలని మనకి ఈ మాటలు రాయించాడు. ఎంత చూడండి ఎంత బాగుందో. లేక పేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతాను. చూడండి ఎంత బాగుంది అన్నమాట. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. పేదరికం ఉన్న ఎడల ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తానేమో, పేదరికం ఉన్న ఎడల ఒకవేళ ఏదైనా అవసరం వస్తే అబద్ధం ఆడతానేమో, పేదరికం నుండి ప్రాణం మీదకి వచ్చేది ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసేస్తానేమో ప్రభు అని ముందుగా దేవుడికి ఒక మాట వేసాడు. ఏంటది? అయ్యా పేదరికాన్ని నాకు రానివ్వకు. చూడండి, ఎక్కువ వద్దు నాకు, అలాగని తక్కువ వద్దు, సమానంగా నాకు ఈయనైనా. ఒకవేళ పేదరికం అంటే నేను తప్పు చేసేస్తానేమో, నాకు ఏదైనా తక్కువ అయితే తప్పు చేసేస్తానేమో అని దేవుడికి ముందుగా ప్రార్థన చేసుకున్నాడు. ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుందంట? ఎక్కువైపోతే ఫుల్గా తినేసి బిర్యానీ ఇంటికడ తమ్ముంటానేమో, ప్రార్థన మానేస్తానేమో. చూడండి అలాగ డబ్బు ఎక్కువైనా ఎడలా యెహోవా ఎవడో అంటారేమో, అందుకని ఎక్కువ వద్దు తక్కువ వద్దునైనా కడుపు నిండగా అన్నం పెట్టు, ఏ రోజు ఆహారం నాకు ఆ రోజు దయచేయి అన్నట్లుగా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బాగుంది చూసారు ఈ ప్రార్థన.
నిజమండి. మనం అనుకుంటాం దేవుడికి మనం దూరం అయిపోతామా అనిపిస్తుంది. అయిపోతాం. ఎందుకు అనుకుంటారు? కొన్ని శ్రమలు నీకు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు నీకు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు బట్టి శ్రమను బట్టి నువ్వు అబద్ధం ఆడేస్తావు. అవునా కదా? చెయ్యరాని పనులు చేసేస్తావు, చెయ్యరాని మోసపు పనులు చేసేస్తావు. ఎప్పుడు? విపరీతమైన పేదరికం నీవు వచ్చినప్పుడు, నీ ప్రాణం మీద తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు మోసం చేసేస్తావు, అబద్ధం ఆడేస్తావు. చూసారా? ఆలోచించండి. అందుకే ముందుగా ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో ఆగోరు ముందుగా ప్రార్థన చేశాడు. పేదరికం రాకముందే ముందుగా ప్రార్థన చేశాడు. ఆయన నాకు ఐశ్వర్యం వద్దు, అలాగే పేదరికం వద్దు, ఎక్కువైన యెహోవా ఎవడంటానేమో. ఎంత బాగుందండి ప్రార్థన. ఇక్కడ మంచి మాట రోమియోలు రాసిన పత్రికలో చూడండి, ఎంత బాగుంటుంది ఆ మాట. 8:35 మనిషి ఇబ్బందులను బట్టి దేవుడిని దూరం చేసేస్తే అంట ఇబ్బందులు. రోమియోలు రాసిన పత్రిక 8 చూద్దాం, ఎంత బాగుంటుంది ఆ మాట. 35 తీసురమ్మా. 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడవైపు కూడా ఎవడో ప్రేమ నుంచి మనల్ని ఎవడ దూరం చేయగలడు అన్నాడు. అదిగోండి, ఏమి ఎడదంట అమ్మా? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏమి ఎడదంట తెలుసా మీకు? శ్రమ వచ్చిందనుకో, మనకున్న ఇబ్బందులు బట్టి, అవసరాలు బట్టి. ఎందాక చెప్పాను చూసారా? ఆదివారం రోజునే 500 ఎక్స్ట్రా వచ్చే పని తగిలితే, లేదా 1000 రూపాయలు వచ్చే పని తగిలితే ప్రార్థన మానేస్తాం పరిస్థితులను బట్టి. అందుకే ముందుగా చెప్తున్నాడు దేవుడు. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఏంటంటది? శ్రమ. చూసారా? రేపు చీటీ కట్టాలనుకోండి, ఈ ఆలోచన పరిస్థితిని బట్టి రేపు చీటీ కట్టాలి కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి ఈ పనిలోకి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి కదా, ఎప్పుడు వెళ్ళే ప్రార్థన కదా, ఈ వారం మానేద్దాంలే అనిపిస్తుంది. ఏంటి? అవసరత. చూసారా? కానీ అంతకంటే గొప్ప ఆశీర్వాదం పోగొట్టేసుకుంటున్నాం మనం. చూసారా? ఏమా? అవునా కదా? చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అంటూ శ్రమ అంట. శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. అంటే ఇలాంటి మన జీవితంలో వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడికి దూరం అవ్వకూడదని ముందుగా రాయించిన మాటలు. ఆగోరులాగా ముందుగా ఏం చేయాలి? శ్రమ రాకుండా ముందుగానే ప్రార్థన చేసేసుకోవాలి మనం. నాయన ఇలాంటి ఇబ్బందులు వస్తే అమ్మో అబద్ధం ఆడేస్తానేమో నాయన, ఈ ఇబ్బందులు నాకు రానవ్వకుండా చేయనైనా, అబద్ధం నా నోటికి రానవ్వకుండా చేయనైనా, ఎదట వాడిని మోసం చేసే మనసు నాకు లేకుండా చేయనైనా. ఎవరి మనిషిని పరలోకం వెళ్ళకుండా అడ్డుకునేవి ఏంటంటే ఇంకేనండి, నరహత్యే కదా, వ్యభిచారమే కదా, దొంగిలించడమే కదా, ఇవే కదండి. ఇగో ఈ చిన్నవి కూడా పరలోకం వెళ్ళకుండా మనిషిని అడ్డుకుంటాయి. ఏంటంటే అది శ్రమ వచ్చిందనుకోండి, అబద్ధం ఆడే పరిస్థితి, మోసం చేసే పరిస్థితి, ఎదటోడిని మోసం చేసి మనం ముందుకెళ్ళిపోవాలని ఆలోచన. దేన్ని బట్టి? శ్రమ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు అంటే, నిన్ను దేవుడి నుంచి ఎడబాయడానికి ఒకడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఎవడాడు? సాతాను గాడు. పరలోకం వెళ్ళిపోతామని మనం, దేవుని కుమారులుగా మనం అందరం కూడా పరలోకం వెళ్ళిపోతామని, పరలోకం వెళ్ళనివ్వకుండా చేయటమే ఆడి పని. ఎవరి పని? సాతాను పని. మరి ఏం చేస్తాడు? మనకు శ్రమ వచ్చిందనుకోండి, అబద్ధం ఆడతాం కాబట్టి శ్రమ వచ్చేటట్లుగా చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనం? శ్రమ రాకుండా ముందుగా ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. నాయన ఈ శ్రమలో నేను అబద్ధం ఆడకుండా చేయనా, ఈ శ్రమ గట్టికే మార్గాన్ని చూపించినైనా అని ప్రార్థన చేసుకోండి. ఎంత బాగుందండి? ఎంత బాగుంది? చదువు, మళ్ళీ చదువు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అంటే హింస. పూర్వం రోజుల్లో ప్రార్థన చేసుకుంటుంటే రోమన్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ ప్రార్థన చేసుకుంటే అక్కడ చల్లా చెదురు చేసేవారు, కొట్టేసేవారు, దొరికినట్టుగా. ఏం చేసుకుంటే? ప్రార్థన చేసుకుంటే దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు పాడుతుంటే ఇక్కడ పాడద్దు అని తమిళ కొట్టేసేవారు. హింస అంటే అది. దేవుణ్ణి ప్రార్థన చేయకుండా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అలాంటి.
ఎక్కడన్నా సువార్త ప్రకటిస్తూ పాటలు పాడుకుంటే అందరూ అనుకున్నావు, ఇక్కడ పాడొద్దు. పెద్ద చిన్నంతరం లేదు, చూద్దాం, పెద్దోడు లేదు, చిన్నోడు లేదు, కొట్టేస్తున్నారు అంతే. ఏం చేస్తుంటే వాక్యాన్ని ప్రకటిస్తుంటే. హింస అంటే అది. ఎవరో ఏదో అన్నాడు కదా, ఎవరో ఏదో చేశారు కదా అని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం మానకూడదు. హింస వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా అని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు పిల్లరా. ఎందుకంటే ముందుగా దేవుడు ఇలాంటివి మన జీవితంలో అడుగు పెడతాయని, ఇలాంటివన్నీ మన జీవితంలోకి ప్రవేశిస్తాయని ముందుగా రాయించాడు. ఏంటంట, క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాబు వాడెవడు అన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబు వాడెవడు? ఒకటి శ్రమ అయినను బాధ అంట. ఒకటి శ్రమ వచ్చిందనుకో దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయంట. అందుకే దేవుని ముందుగా ప్రార్థన చేయాలంట. రెండోది బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. చూసారా ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుడు పాదాలు పట్టుకుని వదలకూడదు. ఏమొచ్చినా, శ్రమ వచ్చినా వదలకూడదు, ఇబ్బంది వచ్చినా వదలకూడదు, హింస వచ్చినా వదలకూడదు. ఎవరిని? క్రీస్తు పాదాలు వదలకూడదు, బైబిల్ వదలకూడదు, ప్రార్థన మానకూడదు. ప్రకటన గ్రంథం చూడండి, అంత బాగుంటుంది. ముగించుకుందాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను. ఎంత బాగుంది చూసారా. భూనివాసులందరికీ ఒక రోజునంట శోధన కాలం ఒకటి ఉందంట. దేవుడు నిర్ణయించిన శోధన కాలం ఒకటి ఉందంట. ఆ కాలమున నువ్వు ఆ కాలంలో చిక్కుపడకుండా ఉండడం కోసం దేవుడు ముందుగా నిన్ను ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. చూడండి ఎంత బాగుందమ్మా. నీవు నా ఓర్పు విషయమై, అంటే నీకు బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్పు పట్టినట్లయితే దేవుని రాకడకి మహాశ్రమ రాబోతుంది. ఈ చిన్న చిన్న శ్రమలను ఓర్పు పట్టుకొని, చిన్న చిన్న ఇబ్బందులకి నువ్వు దేవుడిలో దేవుడి పాదాలు పట్టుకొని ఈ ఓర్పు కలిగి ఉంటే కనుక, శ్రమ వచ్చిన ఓర్పు కలిగి ఉంటే, హింస వచ్చినా ఈ ఓర్పు కలిగి ఉంటే, బాధ వచ్చినా నువ్వు ఓర్పు పట్టుకుని ఉంటే కనుక మహాశ్రమల కాలం ఉంటుందంట. అంతకంటే పెద్దదే. ఆ లోకం అంతటి మీదకి రాబోతుంది ఆ శ్రమ. అది చెప్తున్నాడు అనమాట. నీవు నా ఓర్పు విషయమై వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలంట. వాక్యం ఏం చేయాలంట? గైకొనాలంట. వాక్యం చదవడమే కాదు, వినటమే కాదు, విన్నదాన్ని ఆచరించాలంట. అలా ఆచరించిన కనుక నువ్వు భూనివాసులందరినీ శోధించుటకు లోకం అంతటి మీద కంట రాబోయే శోధన కాలం అంటూ ఒకటి ఉందంట. నేను నిన్ను కాపాడేది ఎప్పుడు? అందరూ ఇబ్బందులు పడిపోతున్నప్పుడు, అందరికి ఓచిపోతుందంట ఒక కాలంలో. ఏ కాలం అది? ప్రభు రాకడ, రెండో రాకడలో. ఆ కాలంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు, తట్టుకోలేరు. ఆ కాలంలో శోధంలో ఇరుక్కుపోయినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడన్న. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్పు పడితే, ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వు తప్పు చేయకుండా, శ్రమలో నువ్వు తప్పు చేయకుండా, బాధలో నువ్వు తప్పు చేయకుండా, ఇబ్బందుల్లో నువ్వు ఆయన దూషించకుండా నువ్వు ఉంటే కనుక, ప్రార్థన కలిగి వాక్యాన్ని ఆచరిస్తూ పట్టుదల కలిగి విశ్వాసంగా ఉంటేనంట మహాశ్రమలు కలిగే ఒక లోకం, ఆ లోకమంతటి మీదకే మహాశ్రమ కలిగే ఒక రోజుతో వస్తుందంట దేవుడు రెండో రాకడలో. ఆ కాలంలో అంటండి అందరికీ శ్రమ వస్తుందంట. అప్పుడు నిన్ను రక్షిస్తాడంట దేవుడు. అదా మీకు అమ్మా, చిన్న చిన్న విషయాలకి దేవుడు దూరం చేసుకోకూడదు. చిన్న చిన్న విషయాలు ఆలోచించండి. చిన్న చిన్న కారణాలు, ఆదివారం రోజున బట్టలు చూద్దాం, ఆదివారం రోజున వేరే పనులు పురమాయించుకుంటాం. ప్రార్థన రావాలని కొంతమంది తల్లులు ఆ పనులు పురమాయించుకుంటారు. ఏంటి? ప్రార్థన టైంలో పనులు పురమాయించుకుంటారు. కారణం అనమాట. అమ్మ ప్రార్థన ఎందుకు రాలేదమ్మా అంటే కారణం చెప్పడానికి. బట్టలు మార్చిపోలేయండి. చిన్న చిన్న కారణాలకు దేవుడు దూరం చేసుకుంటావా? అది అన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను,
కరువైనను. ఈ అన్నింటిలో నువ్వు దూరం అయిపోతావని ముందుగా చెప్తున్నాడు దేవుడు. ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, దేవుని పాదాలు గట్టిగా పట్టుకో, ప్రార్థనలో ఉండు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడకుండా, పాపం చేయకుండా నువ్వు దేవుని యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అప్పుడు మహాశ్రమ వచ్చినప్పుడు లోకం మీదకి దేవుడిని దాని నుంచి తప్పిస్తానన్నాడు. చూసాను మళ్ళా, నీవు నా ఓర్పు విషయమై వాక్యం గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును సంహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. నీకు కలిగిన దాన్ని ఏంటంట? విశ్వాసాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. ఎప్పుడు వరకు పట్టుకోవాలంట? మనకు ప్రాణం ఉంటే కనుక క్రీస్తు రెండో రాకడ వరకు కూడా మనం బ్రతుకుంటే అప్పుడు వరకు కూడా గట్టిగా పట్టుకోవాలంట. లేదు, ఇవాళ బాగానే ఉన్నాం, రేపు కూడా ఆరోగ్యంగా ఉంటానని నువ్వు అనుకుంటాము. నీ చేతిలో ఆయుష్ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఏ క్షణంలో ఏది జరుగుతుందో నీకు తెలియదు కనుక ఇదే చివరి రోజు అనుకుని నువ్వు బ్రతకాలి. ఇదే చివరి రోజేమో, ఒకవేళ నేను ఈ రోజే చనిపోతానేమో. అమ్మా, చాలామంది మంచం మీద పడుకున్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి మంచం మీద చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పక్కన నా భార్యకు కూడా తెలియదు ఈ విషయం. ఏవే నా గుండెలో నొప్పి కూడా చెప్పే అవకాశం ఉండదు. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వెంటనే నిద్దట్లోనే చనిపోతారు. చూసారా? అలాంటి పరిస్థితి ఒకవేళ ఎవరికి వస్తుందో తెలియదు కనుక ఇదే నీ చివరి రోజు అనుకొని నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇదే నా లాస్ట్ రోజేమో. ఒకవేళ ఈరోజు నేను చచ్చిపోతే దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, తప్పు చేయకూడదని మనం ఏం చేయాలి? మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, హింస వచ్చినా దేవుని ప్రేమను వదులుకోకూడదు. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. విన్న వాక్యాన్ని ఆచరించాలి పిల్లరా. అలా ఆచరించగలిగితే మనం కన్ను మూసినా దేవుడు వచ్చాక రెండో రాకడలో ఆయనతో పాటు పరలోక రాజ్యానికి మనమే తీసుకుపోతాడు. ఈ చిన్న చిన్న సమస్యల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం అబద్ధాలు ఆడడం, తప్పు చేయడం, పాపం చేయడం ఇలాగ మీరు అలవాటు చేసుకుంటే కనుక మీకు అది తప్పు అనిపించదు. ఉండే కొలదే ఇది అబద్ధం అని మీకు అనిపించదు, ఇది మోసం అని అనిపించదు. కాబట్టి పిల్లరా, ఈ చిన్న చిన్న విషయాల్ని ఎక్కడితో విడిచిపెడితే ఓర్పు పట్టి మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే ప్రభు రెండో రాకడలో మనల్ని పరలోకం తీసుకుపోతాడు. ప్రపంచం అంతటికి, మొత్తం లోకం అంతటికి మహాశ్రమ జరుగుతుందంట. ఆ శ్రమల పాలు మనల్ని అవ్వకుండా మనల్ని దేవుడు రక్షిస్తాడంట. ఈ చిన్న వాక్యం మన ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. అర్థం కదా?